ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందా? లేకపోతే సెషన్స్‌కి ఏమన్నా అటెండ్ అవ్వాల్సి ఉంటుందా? డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ. ఓకే. కొంతమందికి మైల్డ్ నారింగ్ ఏమైనా ఉంది రక్తనాళాల్లో, వాళ్ళకి టాబ్లెట్స్ ఉన్నాయి. సిల్డెనాఫిల్ సిట్రేట్ అని ఉంది. మనందరికి తెలుసు. వయాగ్రా అనేది చాలా మందికి మేము చెప్పపోయినా షాపులో వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ₹25, ₹30 టాబ్లెట్ చాలా తక్కువ ధరలో ఉంది. మొదట్లో ఒకటి వచ్చింది ఫైజర్ వాళ్ళ కంపెనీ, అది ₹650 అమ్మారు అప్పుడు, ఒక 10 years బ్యాక్ అట్లా. ఇప్పుడు కూడా అమ్ముతున్నారు, వాళ్ళ ధర అంతే. ఎందుకంటే మేము ఒరిజినల్ రీసెర్చ్ చేసాము, మాకు ఖర్చులు వచ్చినాయి అంటారు వాళ్ళు. ఆ ఫైజర్ కంపెనీ వాళ్ళది 580, అది వేరే. మామూలు ఇండియన్ కంపెనీస్ వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఈక్వల్. అవి ₹20, ₹30, ₹40లో ఒక ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే జనరల్ 1 hour ముందు వేసుకోమని చెప్తున్నాం. వేసుకుంటే ఆ రక్తనాళాలు ఓపెన్ అవుతాయి. ఎలా ఓపెన్ అవుతాయి? దాన్ని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఫాస్ఫోడైఎస్ట్రేజ్ అంటే PDE5 అనేది ఐసో ఎంజైమ్. దానికి 5 ఐసో ఎంజైమ్స్ ఉన్నాయి. 5 అనే ఐసో ఎంజైమ్ పినైల్ ఆర్గాన్ జెనిటల్ ఏరియాలో ఎక్కువగా ఉంది. అది వేసుకుంటే ఏమవుతుంది? నాళాలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఉన్న ఫ్లో కొంచెం పెరుగుతుంది అనేది దాని ప్రిన్సిపల్. కానీ దాని సైడ్ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ యాడెడ్ స్టేట్మెంట్. ఎందుకంటే PDE5 అనే దానికి 5 ఐసో ఎంజైమ్స్ చెప్పాను. 1, 2, 3, 4 కూడా ఉన్నాయి. 5th జెనిటల్ ఏరియా ఉంది. ఫస్ట్ అనేది బ్రెయిన్లో ఉంది. ఇది వేసుకున్న వెంటనే నెక్స్ట్ బ్రెయిన్ లోపల హెడేక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ రక్తనాళాలు ఓపెన్ అయ్యి హెడేక్, థ్రాబింగ్ హెడేక్ వస్తుంది. ఈయన పని చేయడానికి టాబ్లెట్ వేసుకున్నాడు, అతనికి హెడేక్ వస్తుంది. ఎంత సివియర్ హెడేక్ అంటే ఇక నా వద్దులే ఈ పని, తర్వాత చూసుకుందాం, లేచి వెళ్ళిపోవడం. అలాంటి హెడేక్ PDE5-1. నెక్స్ట్ PDE5-2 ఐసో ఎంజైమ్ కళ్ళల్లో ఉంటుంది. అది ఆ కళ్ళల్లో ఏంటంటే మనము ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత డబుల్ విజన్, మనిషి రెండుగా కనబడుతున్నాడు. నెక్స్ట్ సైనాప్సి అంటాం. సైనాప్సి అంటే అన్ని బ్లూ కనబడటం. రోడ్డు మీద వెళ్తున్నాం మనం, కలర్ చేంజ్. ఎస్, అది రెడ్ కలరు గ్రీను మనం చూడగలగాలి. అవి చూడలేకపోయాం, అన్ని ఒకలా కనబడ్డాయి అనుకోండి. ఎదురుగా ఉన్నటువంటి వెహికల్ని డైరెక్ట్గా గుద్దుకున్నారు. సిగ్నల్ తెలియక, సిగ్నల్ కనబడక గుద్దుకుని హెడ్ ఆన్ కొలిషన్లో చనిపోయారు. ఎందుకు ఇట్లా జరిగిందంటే వాళ్ళు వీకెండ్కి వెళ్ళారు, ఏదో సాటర్డే వెళ్ళింటారు, వెళ్ళి మరి రావాలి, మండే మార్నింగ్ రావాలి. వచ్చే క్రమంలో తొందరలో 4 o'clock కల్లా లేచి వెళ్తుంటారండి వాడు. ఎందుకంటే 7-8కి ఇంటికి చేరుకోవాలి. వెళ్ళే స్పీడ్లో ఎక్కడో దూరం 40, 20 kilometers, 30 kilometers ఇంకా ఎక్కువ కూడా వెళ్ళిండొచ్చు. స్పీడ్గా వస్తుంటారు, కొంచెం యూఫోరియా ఫీలింగ్ ఉంటారు. ఏదో మనం ఏదో చేసేసాం, మన టాబ్లెట్ పని పోయి డైరెక్ట్ పోయి గుద్దుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కనబడలే అని వాళ్ళకి తెలీదు, గుద్దుకున్నారు. సో విజన్ దాంట్లో ఒక సీరియస్ సైడ్ ఎఫెక్ట్ ఉంది. నాన్ ఇస్కిమిక్ ఆప్టిక్ నర్వ్ అట్రోఫీ అంటే రెటీనాకు మధ్యలో ఒక నాళం ఉంటుందండి, సెంట్రల్ ఆర్టరీ ఆఫ్ రెటీనా అని ఉంటుంది. దానివల్ల మన కళ్ళు కనబడుతున్నాయి. రెటీనా లోపల ఇమేజ్ వస్తుంది, రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి, అవి సెన్స్ చేస్తాయి. ఆ రెటీనా ఒక్కసారిగా అట్రోఫీ అంటే పని చేయకుండా పోయింది. ఈ టాబ్లెట్ వేసుకున్నాడు, తర్వాత కళ్ళు పోయినాయి. ఎలా పోయినాయి అంటే పర్మనెంట్ ఇర్రివర్సిబుల్ అండ్ టోటల్ బ్లైండ్నెస్. ఇట్ ఈస్ షాకింగ్. అదేంటి, ఒక టాబ్లెట్ వేసుకున్నాడు పాపం, పిల్లాడి తెలియక వేసుకున్నాడు, ఎంజాయ్ చేసుకున్నాడు, తర్వాత చూస్తే కళ్ళు పోయినాయి. ఎల్వి ప్రసాద్ పంపిస్తే ఇది ఆప్టిక్ నర్వ్ అట్రోఫీ అయిపోయిందండి, ఇది ఇంకేం చేయలేం, రెటినల్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, కొంచెం ఖర్చు వస్తుంది, దానికి సర్జరీ ఉంది అని అంటే ఈ ఒక టాబ్లెట్ కింద అవుతుందా అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ రేర్ కేసెస్. నెక్స్ట్ ఐసో ఎంజైమ్లో మళ్ళీ 3rd హార్ట్ మీద ఉంది. హార్ట్ మీద ఉంటే జనరల్గా హార్ట్ టాబ్లెట్ వేసుకుని చాలామంది ఉంటారు, కొంచెం బీపీ తగ్గించడానికి. ఈ టాబ్లెట్ వేసుకోగానే అది ఓపెన్ అయిపోయి, రక్తంలో ఓపెన్ అయిపోయి చెస్ట్ పెయిన్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమందికి ఎర్లీ స్టేజ్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ ఉంటుంది, వాళ్ళు హార్ట్ అటాక్ ప్రోగ్రెస్ కాలేదు, కానీ అలాంటి వాళ్ళు వేసుకుని వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో టాబ్లెట్ వేసుకుంటే హార్ట్ అటాక్ ప్రెసిపిటేట్ అయింది. ఎందుకు అయింది? ఈ ఐసో ఎంజైమ్ అక్కడ కూడా పనిచేసింది. ఐసో ఎంజైమ్ 4 ఇంటెస్టైన్లో ఉంది. ఇంటెస్టైన్ ఏంటి, ఇది వేసుకున్న తర్వాత లూజ్ మోషన్ వస్తుంది ఆయనకి. అతను పనే కాలేదు, లూజ్ మోషన్కి వెళ్తూనే ఉన్నాడు, వెళ్ళాలనిపిస్తుంది, మనసు అంతా దాన్ని లాగుతుంది, ఎప్పుడు ముగించుకొని పోదాం రా అలా ఫీలింగ్ వచ్చింది. సో ఈ సైడ్ ఎఫెక్ట్ కొన్ని ఉన్నాయి. కొంతమంది చెప్పారు ముక్కు దిబ్బడవుతుంది, అసలు చీది చూసి ఏం రావట్లే, కానీ ముక్కు దిబ్బడై గాలి తీసుకోవడం కష్టం ఉంది, అక్కడ మ్యూకోజా వాసింది, కాబట్టి ఎయిర్వే యొక్క స్పేస్ తగ్గింది. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏమి తెలియకుండా అతను వేసుకున్నాడు అనుకోండి, వేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా అతనికి అర్థం కాదు. కొన్నిసార్లు అక్కడే కొలాప్స్ అయ్యారు, ఎందుకంటే బీపీ పడిపోయింది. నార్మల్గా 120/80 ఉన్నది యంగ్స్టర్, ఈ టాబ్లెట్ వేసుకున్న 90/60 అయింది, కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనితో ఉన్న అమ్మాయి ఆమె కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. మేము ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నాము, ఇద్దరమే ఉన్నాము, ఆయన ఏమో కొలాప్స్ అయ్యాడు, తీసుకెళ్లాలంటే ఒకదాని చేత కాదు,
కష్టం మీద వాచ్మెన్ పిలిచి వాళ్ళని తీసుకొస్తే ఏమైంది అని అంటే ఈ టాబ్లెట్ వేసుకున్నాడండి నాకు తెలుసు, చెప్పకపోతే అది కూడా తెలియదు మనకి. వాళ్ళని రీసర్చ్ చేసుకొని అన్ని చేసుకుంటే మొత్తానికి 2-3 అవర్స్లో వాళ్ళు రికవర్ అయ్యారు. సో ఇవన్నీ విషయాలు తెలియకుండా ఎవరైనా సరే టాబ్లెట్ వేసుకొని ఇట్ ఈస్ పెనేషియా ఫర్ ఎవ్రీథింగ్, అసలు ఏ టెస్ట్ లేకుండా డాక్టర్ దగ్గర పోతే నాకు కన్సల్టేషన్ కట్టాలి, ఫీజు కట్టాలి, ఏమైనా టెస్టులు చెప్తే అవి కూడా చేసుకోవాలి, ఈ ఖర్చులే మనకి ఎందుకంటే 30 రూపాయల టాబ్లెటే దొరికింది, అంతా చేసే డాక్టర్లు అదే రాస్తారు కదా అనుకుంటున్నారు కదా, ఇంత ఎన్ని టెస్ట్ చేసి లాస్ట్కి ఆ టాబ్లెట్ రాయడానికి కదా ఈ 4-5 వేలు ఖర్చు వచ్చింది. అలా అనుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ విషయాలు మేము ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏ సైడ్ ఎఫెక్ట్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది, అతని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏంటి, అతని నేటివ్ బీపీ ఎంత, అతని యాక్టివిటీ ఏంటి, అతని విజన్ ప్రాబ్లమ్స్ ఏంటి, హార్ట్ కండిషన్ ఏంటి, రిజర్వ్ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత డోసేజ్ సెట్ చేస్తాం. వైగ్రా ఇస్ నాట్ 1 టాబ్లెట్, అంటే సిల్డనాఫిల్ సిట్రేట్. వైగ్రా అనేది కమర్షియల్ వాడకూడదు మన పేరు, కానీ అది షార్ట్ యాక్టింగ్. జనరల్గా దాని ఎఫెక్ట్ టాబ్లెట్ వేసుకున్న 1 అవర్లో వస్తుంది, అందరిలో రాదు, 60-70% రావచ్చు. మెజారిటీ చేసుకుని నాకేం రాలేదన్నారు అనుకోండి, టాబ్లెట్ పని మంచిది కాదా అంటే కాదు, వాళ్ళలో పని చేయట్లే. సో 60-70% వచ్చింది అనుకోండి, కొంత హ్యాపీనెస్ వస్తుంది. అది ఎంత ఆ సెన్సిటివిటీ కానీ ఆ ఎగ్జైటబిలిటీ కానీ ఎంత అంటే 4 to 6 అవర్స్లో దాని ఎఫెక్ట్ అయిపోద్ది. సో సంబడి ఈజ్ గుడ్ ఇనఫ్, యూ మే పార్టిసిపేట్ సెకండ్ టైం, దెన్ ది కమ్స్ హోమ్, అయిపోయింది. నెక్స్ట్ డైలీ వేసుకునే టాబ్లెట్ కూడా కాదు ఇది, వన్స్ ఇన్ వీక్, మ్యాక్సిమం ట్వైస్ ఎ వీక్. ఎందుకంటే ఈ రోజు వేసుకుంటే దాని వాల్యూ అసలు పనిచేయదు అది, ఎందుకంటే న్యూరోమస్కులర్ ఎగ్జైటబిలిటీ కానీ రక్తనాళ ఓపెన్ అయ్యే కెపాసిటీ కానీ అంతే ఉంది. కొంతమంది ఆలోచించారంటే ఇది 4 to 6 అవర్స్ తర్వాత పనిచేయట్లేదు కదా, కొంచెం లాంగ్ యాక్టింగ్ ఉంటే బాగుండు, లాంగర్ యాక్టింగ్. దానికోసం ఇంకో టాబ్లెట్ టెడలాఫిల్ అని వచ్చింది. అది దాని ఎగ్జైటబిలిటీ కానీ దాని వర్కింగ్ కెపాసిటీ 48 అవర్స్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో 3-4 times హీ మే అటెంప్ట్ అండ్ పార్టిసిపేట్. దట్ ఈస్ కాల్డ్ వీకెండ్ పిల్. వీకెండ్ పిల్ ఏం చేస్తారు, ఇప్పుడు ఫ్రైడే నైట్ వెళ్ళారు, సాటర్డే ఉంటారు, సండే ఉంటారు, సండే ఈవినింగ్ మండే మార్నింగ్ వస్తారు. 2-3 టాబ్లెట్ లేకుండా ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ ఉన్న ప్లేస్లో అప్పుడప్పుడు ఈరోజు పొద్దున ఓ సాయంత్రం అట్లా వస్తే ఛాన్స్ ఉంది. కాబట్టి దట్ ఈస్ ఏ లాంగ్ యాక్టింగ్ పిల్ అంటారు. అది కూడా అంత గొప్పగా పనిచేస్తుంది చెప్పకపోయినా, వీళ్ళకి ఏమీ లేదు కదా, లేని వాడికి 10-20% వచ్చినా చాలు, దానికి అతను ఆశపడుతున్నాడు. వితౌట్ ద ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ చేసేవాడు. అసలు ప్రిస్క్రిప్షన్ ఎట్లా ఇవ్వాలంటే మేము 2 కాపీలు పెట్టుకొని, ఒకటి మెడికల్ షాప్లో వాడు టాబ్లెట్ ఇచ్చిన మెడికల్ షాప్లో రికార్డ్ మెయింటైన్ చేయాలి, మేము ఎవరికి ఇచ్చాము మేము రికార్డ్ మెయింటైన్ చేయాలి, 4 టాబ్లెట్ మించి ఒకసారి రాయడానికి లేదు, ఎవరికి ఇచ్చామో చూడాలి, సేమ్ పర్సన్ వచ్చి మళ్ళీ 10-4 చోట్ల తీసుకుంటున్నా లేదా, ఉదాహరణకు 10 ప్రిస్క్రిప్షన్ 10 డాక్టర్ దగ్గరికి 40 టాబ్లెట్ తీసుకోవడానికి లేదు అతను. అట్లా పెట్టారు. చాలా స్ట్రిక్ట్ సిస్టమ్ ఉంది వీటిని ప్రిస్క్రైబ్ చేయడానికి, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. 1998లో ఇది కనుక్కున్నారు. ఫస్ట్ ఇయర్లో 1200 మంది చనిపోయారు, 3000 మంది కళ్ళు పోయినాయి. అనగానే ఆ ఫైజర్ కంపెనీ వాళ్ళు షాక్ తిప్పి ఇదేంటి ఇలా జరిగింది, ఇదేంటి మనం గొప్పగా ఇన్వెన్షన్ తెచ్చాము, అసలు ఇంతకాలం లేనటువంటి ట్రీట్మెంట్ వచ్చిందని అనుకుంటుంటే, అసలు దీనికి కనుక్కుని కూడా చాలా విచిత్రంగా కనుక్కున్నారు. అదేంటంటే పల్మనరీ ఎడిమా అని ఉంటుందమ్మా, లంగ్స్లో వాటర్ నీడ్ ఉంటుంది. ఆ వాటర్ బయట తీయడానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్లో భాగంగా ఏం చేశారు, ఈ సిల్డనాఫిల్ సిట్రేట్ అనే టాబ్లెట్ కూడా అప్పట్లో బాగానే పనిచేస్తుంది, కొంచెం లంగ్స్లో ఉన్నటువంటి ఆ వాటర్ వెళ్ళిపోతుందనే ఉద్దేశంలో వాడారు. వాడినప్పుడు వాళ్ళు రికవర్ అయ్యారు, వాపు తగ్గింది. కానీ వాళ్ళు చాలామంది చెప్పింది అంటే, సార్ నాకు నైట్లో ఎరెక్షన్ వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నా, ఐఎమ్ హ్యాపీ, నా బ్రెత్లెస్నెస్ తగ్గింది, ఛాతీ కూడా కొంచెం లైట్ అయింది, కానీ నాకు నైట్లో ఎరెక్షన్స్ వచ్చినాయి. అలా ఒకళ్ళు కాదు, మెనీ పీపుల్ టోల్డ్. ఇది ఎందుకు వస్తుంది అని స్టడీ చేస్తే, ఇది జెనిటల్ ఏరియా, దీనికి కొంత ప్రాపర్టీస్ ఉన్నాయి. అప్పుడు ఆలోచించారు, లంగ్స్లో వాటర్ తీయడానికి 10-12 గ్రూప్స్ ఉంటాయి టాబ్లెట్స్, దానికి వాడుకొని దీనికి రిజర్వ్ చేసి పెడదాం, సో దట్ ఇట్ యూజ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. దానికి ఇంకా టాబ్లెట్సే లేవు కదా అని చెప్పి అది కాకతాళీయంగా ఊహించని విధంగా ఒకటి దానికి పోతే ఇంకోటి అయింది అక్కడ, అది వైగ్రా అయింది. సో అలా వచ్చిన ఆ టాబ్లెట్ని మెల్లమెల్లగా దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తే టెడలాఫిల్ వచ్చింది, తర్వాత అవెనాఫిల్ వచ్చింది, ఇంకోటి వార్దనాఫిల్ వచ్చింది. ఈ నెక్స్ట్ వచ్చిన 2 కూడా అవేంటంటే, కొంతమందికి ఇది వేసుకుంటే బ్యాక్ ఏక్ వస్తుంది, మసిల్ స్పాజమ్స్ వస్తున్నాయి, పని జరిగేదే బ్యాక్ మూమెంట్స్తో, సో అక్కడ స్పాజమ్స్ వచ్చి బ్యాక్ ఏక్ వచ్చి చేయలేకపోతున్నారు అని ఒకటి. కొంతమందికి కంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటే వాళ్ళకు ఆ కంటి సైడ్ వాళ్ళకు సిల్డనాఫిల్ వాడకూడదు, టెడలాఫిల్ వాడకూడదు, వార్దనాఫిల్ వాడకూడదు, అవెనాఫిల్ వాడచ్చు. సో సైడ్ ఎఫెక్ట్ బేస్డ్గా ఈ 4 ఏదని మేము సెలెక్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంది, ఎందుకంటే ఒక్కొక్క దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ మాకు తెలుసు. అలా కాకుండా వాడు దొంగతనంగా ఇచ్చింది ఏదో ఒకటి 30 రూపాయలకి ఇచ్చింది 100 రూపాయలకి అమ్ముతారు, 30 రూపీస్ది, అది తీసుకొని 100 రూపాయలకి వచ్చేసింది అనుకోవడం కాదు, దాంట్లో సైడ్ ఎఫెక్ట్ తెలియకపోతే మాత్రం ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది.